నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. తెలంగాణలో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల చుట్టూతో మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో 42% బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం మీదే కొంత ఆసక్తి నెలకొన్నటువంటి నేపథ్యంలో తాజాగా నిన్న జరిగినటువంటి క్యాబినెట్లో పెద్ద ఎత్తున సీరియస్ డెసిషన్ తీసుకున్నారు. అంటే ఇక ఢిల్లీ వేదికగా ఖచ్చితంగా కొట్లాడాలి, అంటే బీసీలకు 42% రిజర్వేషన్ల అంశంలో ఇప్పుడు కేంద్రాన్ని ఇరుకునబెట్టే ప్రయత్నంలో సీఎం రేవంత్ రెడ్డి కొంత అడుగులు పడుతున్నట్టు కనిపిస్తుంది. దాదాపుగా 3 రోజుల పాటు ప్రత్యేక కార్యాచరణతోటి ఢిల్లీ వేదికగా కేంద్రం పైన ఒత్తిడి తీసుకురావాలి. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఇప్పటికే 3 బిల్లులు అసెంబ్లీలో పాస్ అయ్యి ఇప్పుడు పార్లమెంట్లో వెళ్ళినటువంటి నేపథ్యంలో పార్లమెంట్లో కేంద్రం ఆమోదింపజేసేలాగా ఖచ్చితంగా ఆ దిశగా అడుగులు పడట్లేదు. దీంతో ఇప్పుడు ఎన్నికల నిర్వహణ పైన తీవ్ర సందిగ్ధత నెలకొన్నటువంటి సందర్భంగా ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా ఆయన అధ్యక్షతన జరిగినటువంటి రాష్ట్ర కేబినెట్ సమావేశంలో కీలకమైనటువంటి నిర్ణయం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇప్పటికే హైకోర్టు చెప్పింది సెప్టెంబర్ చివరికల్లా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని. మరి ఇటువంటి సందర్భంలో కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చే దిశగా సీఎం రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నాడు. మరి ఇప్పుడు ఈ విషయంపైనే కీలక నిర్ణయం తెలంగాణ కేబినెట్ గత రాత్రి తీసుకుంది. సో ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల అంశం ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో మొత్తం బిల్లులు పాస్ అయిపోయిన తర్వాత స్థానిక ఎన్నికలకు వెళ్ళాలని కూడా మంత్రివర్గం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. అంటే ఇది ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఒక ప్రముఖమైనటువంటి పరిణామంగా ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ని ఇరుకుని పెడుతున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు 42% రిజర్వేషన్ బిల్లులు అసెంబ్లీలో పాస్ చేసి. మరోవైపు ఇప్పుడు బీజేపీ స్టాండ్ కూడా పూర్తిగా తేటతెల్లమైపోయే అవకాశం ఉంటుంది. కేంద్రంలో కనుక బీజేపీ ఆమోదించకపోతే బీసీల పైన ఖచ్చితంగా బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడా వ్యతిరేకమని ఒక నెరేషన్ ఖచ్చితంగా పబ్లిక్లోకి బలంగా తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. తద్వారా ఖచ్చితంగా బీసీలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపే ఉండే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ 42% రిజర్వేషన్ కేంద్రం ఆమోదం తెలిపినా అప్పుడు కూడా ఖచ్చితంగా చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డిది, కాంగ్రెస్ పార్టీది అవుతుంది. ఒకవేళ తెలపకపోయినా కూడా అది బీసీలకు వ్యతిరేక ముద్ర పడే అవకాశం ఉంటుంది. దీని ద్వారా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బీజేపీని ముందు నుయ్యి వెనుక గొయ్యిలాగా బీజేపీని గ్రిల్ చేసినటువంటి పరిస్థితి ఈ బీసీ రిజర్వేషన్ అంశంలో కనిపిస్తుంది. అంటే గతంలో కులగణన విషయం తీసుకుంటే కూడా క్యాస్ట్ సెన్సస్ విషయంలో సక్సెస్ఫుల్గా చేశారు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో. దాన్నే ఇప్పుడు తెలంగాణ మోడల్గా ఢిల్లీలో కూడా కొంత ఇప్పుడు రాబోయే జాతీయ జనగణనలో కూడా క్యాస్ట్ సెన్సస్ చేస్తామంటూ కూడా కేంద్రం ఒప్పుకున్నటువంటి ఘనత కూడా అది ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డికి దక్కుతుంది. మరి ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం వైఖరి నిరసిస్తూ ఢిల్లీలో భారీ ధర్నా చేయాలి, ఎందుకంటే పార్లమెంట్లో బిల్లులు ఆమోదం తెలపట్లేదు కాబట్టి ఖచ్చితంగా ఢిల్లీ వేదికగానే ఇప్పుడు తేల్చుకోవాలని కూడా ప్రభుత్వం సంకల్పించింది. ఈ నేపథ్యంలోనే ఆగస్టు 5వ తేదీన మంత్రులతో పాటుగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ దిశగా షెడ్యూల్ కన్ఫర్మ్ అయింది. అక్కడ పార్లమెంట్లో కొంత దాని మీద పోరాటం చేస్తారు, జంతర్ మంతర్ దగ్గర పోరాటం చేస్తారు. మరోవైపు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి కూడా కేంద్ర మంత్రుల్ని నరేంద్ర మోదీని కూడా కలిసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా బీసీ రిజర్వేషన్ల విషయంలో ఇండియా కూటమిలో ఉన్నటువంటి ఇతర పార్టీ నాయకుల్ని కూడా మద్దతు తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు ఈ అంశంపైనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ఇదే అంశం మీద విస్తృత చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. సో ఇప్పుడు రాష్ట్ర అసెంబ్లీలో కూడా ఇప్పటికే ఆమోదించి కేంద్రానికి పంపినటువంటి బీసీ బిల్లుల పైన ప్రస్తుతం కేంద్రం వద్దే పెండింగ్లో ఉన్నటువంటి నేపథ్యంలో మరోవైపు రిజర్వేషన్ల ఖరారు పైన కూడా హైకోర్టు ఇప్పటికే ఒక ఇచ్చినటువంటి గడువు కూడా పూర్తవుతుంది. సో ఇప్పుడు ఈ నేపథ్యంలో తదుపరి కార్యాచరణ ఎలా ఉండాలన్న దానిపైనే ముఖ్యమంత్రి అట్లాగే రాష్ట్ర కేబినెట్ మంత్రివర్గం అంతా కూడా సుదీర్ఘంగా చర్చలు జరిపినట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో కేబినెట్ సమావేశం తర్వాత కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కూడా బీజేపీ బీఆర్ఎస్ సహా రాష్ట్రంలో అన్ని పార్టీలలోని బీసీ నాయకులు కూడా ఒక తాటిపైకి రావాలి, అందరూ కలిసి బీసీ రిజర్వేషన్ల కోసం ముందుకొచ్చి సహకరించాలని ఆయా పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులకి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. సో ఇదే అంశం పైన 5, 6, 7 తేదీల్లో ఢిల్లీలో నిరసన అతి పెద్ద ఎత్తున జరిపే లెవెల్గా స్ట్రాటజీస్ ప్లాన్ అవుతున్నాయి కాబట్టి తమతో పాటు ఆ బీసీ నాయకులు కూడా కలిసి రావాలని పొన్నం ప్రభాకర్ ఇప్పటికే వాళ్ళకి విజ్ఞప్తి చేశారు. మరోవైపు వాళ్ళందరికీ కూడా ఆహ్వానాలు ఇచ్చారు. సో ఇప్పుడు న్యాయపరమైనటువంటి చిక్కులు తలెత్తకుండానే రాష్ట్రంలో కులగణన చేపట్టామని కూడా మంత్రి పొన్నం చెప్తూనే స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యమైతే వాటికి అందాల్సినటువంటి నిధుల విడుదలలో కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయనే ఆందోళన కూడా ఆయన వ్యక్తం చేశారు. సో ఒకసారి ఢిల్లీ వేదికగా ఏం జరిగే అవకాశం ఉంటుంది ఏంటంటే ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదానికి కేంద్రం ప్రభుత్వం పైన ఖచ్చితంగా ఒత్తిడి తేవాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. కేబినెట్
పూర్తిగా నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పుడు సోమవారం జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో షెడ్యూల్ కూడా ఖరారైపోయింది. అంటే వచ్చే నెల 5, 6, 7 తేదీల్లో ఢిల్లీలో కేంద్రంగా, అంటే ఢిల్లీలోనే కుస్తీ చేసి బీసీ రిజర్వేషన్లు సాధించుకునే దిశగా అడుగులు పడుతున్నాయి. అన్ని రకాలైనటువంటి పోరాటాలను కూడా చేసే దిశగా నిర్ణయం తీసుకున్నారు. 42% బీసీ కోటా బిల్లుల ఆమోదంలో జరుగుతున్నటువంటి జాప్యం పైన పూర్తి స్థాయిలో నిరసన తెలిపేందుకు ముందుగా 5వ తేదీన పార్లమెంట్లో ఆయా పార్లమెంట్ పార్టీ ఎంపీల ద్వారా వాయిదా తీర్మానం ప్రవేశపెట్టబోతా ఉన్నారు. 6వ తారీఖున రాష్ట్రంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇట్లా ప్రముఖ ప్రజాప్రతినిధులు అందరితో కూడా చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించి జంతర్ మంతర్ దగ్గర భారీ ఎత్తున ధర్నా చేయబోతా ఉన్నారు. ఆ భారీ ధర్నా కూడా పూర్తి స్థాయిలో అందరూ ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీల మద్దతు తెలిపే అవకాశం ఉంటుంది. మరుసటి రోజు అంటే 7వ తేదీన సీఎంతో పాటుగా మంత్రులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, బీసీ సంఘాల నేతలు దాదాపుగా 200 మందికి పైగా ప్రతినిధులతో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం మీద వినతి పత్రం అందజేయబోతా ఉన్నారు. అయితే ఇప్పుడు పంచాయతీరాజ్ చట్టం 2018లో రిజర్వేషన్ల పైన ఉన్నటువంటి 50% పరిమితిని ఎత్తేస్తూ తెచ్చినటువంటి ఆర్డినెన్స్ ఫైల్ను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గవర్నర్ పంపించింది జూలై 14న. అది గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉంది. ఆయన కొంత లీగల్గా కాన్సిక్వెన్సెస్ మీద కూడా కొంత స్టడీ చేస్తున్నారు. మరోవైపు ఆ ఫైల్ని గవర్నర్ రాష్ట్రపతి పరిశీలనకు కూడా పంపించినట్టుగా కూడా ప్రభుత్వానికి కొంత సమాచారం అందినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఆ దిశగా రాష్ట్రపతి దగ్గర కూడా కొంత ప్రెషర్ పాలిటిక్స్ బిల్డ్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడు బీసీ బిల్లులతో పాటుగా ఆర్డినెన్స్ను కూడా ఆమోదించుకోవడమే లక్ష్యంగా 3 రోజుల పాటు ఢిల్లీ పర్యటన చేపట్టే అవకాశాలు ఉండగా స్పష్టంగా ఇప్పటికే షెడ్యూల్ ఖరారైంది. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాల నేతలతో పాటు పార్టీలకు కూడా అతీతంగా అందరూ కలిసి రావాలని, ప్రతి ఒక్కరూ తరలి రావాలని ఇప్పటికే ముఖ్యంగా 5 బీజేపీ బీసీ ఎంపీలు కూడా కలిసి రావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఇప్పటికే విజ్ఞప్తి చేసినటువంటి తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో కూడా తాజాగా జరిగినటువంటి దాదాపుగా 4.5 గంటల పాటు జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు. మరోవైపు సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలను కూడా మంత్రులు ఇప్పటికే ప్రకటించినటువంటి నేపథ్యంలో ప్రధానంగా ఇప్పుడు బీజేపీని ఇరకాటంలో నెట్టే ప్రయత్నం సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. ఒకవేళ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి అది ఆమోదం తెలిపినా బీజేపీలు ఇరకాటంలో పడుతుంది, ఆమోదం తెలపకపోతే బీసీ వ్యతిరేక ముద్ర ఖచ్చితంగా బీజేపీ పార్టీకి అంటుకునే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు స్పష్టంగా రాజకీయంగా చాలా వ్యూహాత్మకమైనటువంటి అడుగుగా తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు ఒకవైపు తరుణం, అంటే టైం ముంచుకొస్తున్నటువంటి తరుణంలో ఇప్పటికే హైకోర్టు ఉత్తర్వులు ఉన్నటువంటి సందర్భంగా ఇప్పుడు ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించి తీరాల్సినటువంటి సందర్భంగా ఇప్పుడు కేంద్రం నాంచుకునే అవకాశం లేదు. ఖచ్చితంగా కేంద్రం ఏం చేస్తుంది అనేది కొంత ఉత్కంఠగా మారింది. అంటే రాష్ట్రం ఇప్పటికే అసెంబ్లీలో బిల్లులు పాస్ చేసి కేంద్రానికి పంపించింది. కేంద్రం ఎటు తేల్చుకోలేనటువంటి సందర్భంలో ఇప్పుడు ఆర్డినెన్స్ చేసి గవర్నర్కి పంపించింది. అంటే రాజ్యాంగ పరంగా గవర్నర్ కూడా దాని ఆమోదం తెలపాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు సుప్రీంకోర్టు నిబంధనలు ఉన్నాయి. 50% రిజర్వేషన్లు, అది ఏ రిజర్వేషన్లు కూడా 50% దాటకూడదు. కాబట్టి అందులో మొత్తం 42% బీసీలకే ఎట్లా అనే అంశం మీద లీగల్గా కొంత ఆస్పెక్ట్స్ అన్ని కూడా కొంత స్టడీ చేస్తున్నటువంటి తరుణంలో మరి లీగల్ ఆస్పెక్ట్స్ అన్ని స్టడీ చేసి ఈ బిల్లు పాస్ చేసామని ప్రభుత్వం వైపు చెప్తున్నటువంటి తరుణంలో మరి కేంద్రం ఖచ్చితంగా ఇరకాటంలో పడే అవకాశం ఉంటుంది. మరి పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు వాయిదా తీర్మానం ప్రవేశపెడితే 5వ తారీఖున ఏం జరగబోతుంది? మరి వాయిదా తీర్మానం తిరస్కరించబడుతుందా, లేదంటే కనుక వాయిదా తీర్మానం 42% బీసీ రిజర్వేషన్ల మీద పార్లమెంట్లో చర్చ జరిగే అవకాశం ఉంటుందా? ఇది ఒక పెద్ద అంశం. చర్చ జరిగితే ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చ జరిగే అవకాశం ఉంటుంది. బీసీలకు 42% రిజర్వేషన్లు తెలంగాణలో మొట్టమొదటిగా తీసుకొచ్చినటువంటి ఘనత సీఎం రేవంత్ రెడ్డిది అయ్యే అవకాశాలు ఉంటాయి. మరోవైపు ఖచ్చితంగా జాతీయ స్థాయిలో ఒక ఎజెండా ఫిక్స్ చేసినట్టుగా కనిపిస్తుంది. అంటే గతంలో పార్లమెంట్ ఎన్నికల ముందు కూడా సీఎం రేవంత్ రెడ్డి అప్పట్లో రిజర్వేషన్ల అంశం తెర మీద తీసుకొచ్చి జాతీయ స్థాయిలో అప్పటి పార్లమెంట్ ఎన్నికల వేదికగా జాతీయ స్థాయిలో ఒక ఎజెండాను ఫిక్స్ చేశారు. సో ఇప్పుడు కూడా కులగణన విషయం తీసుకున్నా, గతంలో పార్లమెంట్ ఎన్నికలప్పుడు ఆ అంశాలు తీసుకున్నా, ఇప్పుడు తాజాగా బీసీలకు 42% రిజర్వేషన్లు తీసుకున్నా పెద్ద ఎత్తున జాతీయ స్థాయిలో ఒక ఎజెండా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఫిక్స్ చేస్తున్నారు. మరోవైపు ఖచ్చితంగా అడుగులైతే మాత్రం 42% బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల మీదే స్పష్టంగా కొంత అడుగులు పడుతున్నట్టు కనిపిస్తోంది. అది క్లారిటీ వచ్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలి అని తీసుకున్నటువంటి నిర్ణయంతో ఇప్పుడు బీసీలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ర్యాలీ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా ఇది స్థానిక సంస్థల ఎన్నికల్లో కొంత కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అంశంగా స్పష్టంగా చెప్పుకోవచ్చు. సో చూద్దాం బీజేపీ అడుగులు ఏ విధంగా పడతాయి. మరి బీజేపీ నిజంగానే సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యూహాత్మకమైనటువంటి ఎత్తుగడకు బీజేపీ ఇరకాటంలో పడే అవకాశం ఎంతవరకు ఉంటుంది? మీరు కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.